ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఒక ఉద్యమ బాట పట్టడం జరిగింది. దానిలో వివిధ రకాలైన ఉద్యమాలు మేము చేస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్యకాలంలో ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ చేయడం జరిగింది. దానితో పాటు మెడికల్ కళాశాలలను ప్రైవేటు వారికి అమ్ముకోవాలనేటువంటి చంద్రబాబు యొక్క విధానానికి వ్యతిరేకిస్తూ దాన్ని తక్షణమే విరమించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి సంతకాలను సేకరించాలని ఒక ఉద్యమ రూపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. నిన్నటితో ఆ టైం అయిపోయింది. గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్ళారు, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, సంతకం పెట్టమని రిక్వెస్ట్ చేశారు. పెట్టిన వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకున్నారు ఫామ్స్ మీద. వాటన్నిటినీ నియోజకవర్గాల వారీగా జిల్లా హెడ్ క్వార్టర్లకు చేర్చే కార్యక్రమం చేశారు. ఇవాళే ఆఖరి రోజు 10వ తారీఖున ఇవాళ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ హెడ్ ఆఫీసులు, అంటే గుంటూరు జిల్లా హెడ్ ఆఫీసులు పెట్టడం జరిగింది. ఆ పెట్టినటువంటి సంఖ్యను మీకు వారిచ్చిన సమాచారం మేరకు మీకు చదివి వినిపిస్తాను. తాడికొండ 64,000, మంగళగిరి 66,296, పొన్నూరు 65,000, తెనాలి 75,000, ప్రత్తిపాడు 68,000, గుంటూరు పడమర 74,763, గుంటూరు తూర్పు 65,000, మొత్తం 4,78,059 సంతకాలను సేకరించారు గుంటూరు జిల్లాలో. ఇవి 15వ తారీఖున మళ్ళా మేము తాడేపల్లి హెడ్ ఆఫీస్కి ఇవన్నిటినీ కూడా మళ్ళీ చేరుస్తాం. ఇదిగో పైన అన్ని బాక్సులు పెట్టడం జరిగింది. వీటన్నిటిని ఇక్కడ పొందుపరుస్తాం. రేపు 15వ తారీఖున ఇక్కడి నుంచి బయలుదేరి అంబేద్కర్ స్టాచ్యూ దాకా ఈ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 4,78,059 బాక్సులన్నీ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దాకా ఊరేగింపుగా తీసుకువెళ్ళి అంబేద్కర్ గారికి దండ వేసి అక్కడి నుంచి మేము తాడేపల్లి హెడ్ ఆఫీస్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 15వ తారీఖున అక్కడికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి మళ్ళా తాడేపల్లికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత 17వ తారీఖున గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ సంతక సేకరణ బాక్సులన్నీ కూడా తీసుకువెళ్ళి గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి 1 కోటికి పైచిలికే అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. మన జిల్లాలో మాత్రం 4,78,059 సంతకాల సేకరణ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా డిజిటలైజ్ చేస్తున్నాం. వీటన్నిటినీ కూడా కంప్యూటరీకరణ చేసి ఎవరైతే ఫోన్ నెంబర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మెసేజ్లు ఇచ్చి మీకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం వారిని అందరినీ కూడా టచ్లో పెట్టుకుని ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారు తాము తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని వెనుక తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.